42% రిజర్వేషన్ అమలు చేయాలని జనగణనలో కులగణన చేపట్టిన అంశాన్ని గ్రామస్థాయి నుండి ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఈ నేపథ్యంలో ఆగస్టు 3న విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ సమావేశానికి జిల్లా మండల స్థాయి ముఖ్య నాయకులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లపై అమలుకు తీసుకోవాల్సిన కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో జరిగే బీసీ గర్జన సన్నాహక సభల గురించి కూడా చర్చిస్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి కట్టుదిట్టంగా భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి జిల్లాల వారీగా పెద్ద ఎత్తున వేలాది లక్షలాది మందితో బీసీ గర్జన సదస్సును నిర్వహించడానికి వీలుగా సన్నాహక సభలు జిల్లాలో పెట్టడానికి పెద్ద ఎత్తున పెట్టడానికి ఆగస్టు 3న హైదరాబాద్ లోపల రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం రాష్ట్ర సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలకు జిల్లా స్థాయి, తాలూకా స్థాయి, మండల స్థాయి నాయకులందరూ హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పెద్ద ఎత్తున మూమెంట్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభలు నిర్వహించి ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి, ప్రజలను భాగస్వామ్యం చేయాలి. ప్రతి సందర్భంలో రిజర్వేషన్లు పెంచినప్పుడల్లా వ్యతిరేక ఉద్యమం రావడం, దాన్ని కోర్టులు కొట్టేయడం, ప్రజలు ఎవరెవరు వ్యతిరేకిస్తూ కేసు వేయడం, ఇవన్నీ కామన్గా జరుగుతున్నాయి. వచ్చే నెల 3వ తారీఖు నాడు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో 42% రిజర్వేషన్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేసినా కానీ కొన్ని వర్గాలు, వ్యతిరేక వర్గాలు దీన్ని వ్యతిరేకించడం, అదేవిధంగా కోర్టులో కేసు వేసి ఏ విధంగా అయితే గండి కొట్టాలనే ప్రయత్నాలు కొంతమంది ఏర్పాటు చేయడం పట్ల మరి బీసీ బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు భిన్నత్వంలో ఏకత్వంలా కావాలంటే ఆర్ కృష్ణన్న పోరాడి గతంలో మరి ఎన్టీ రామారావుతో కొట్లాడి 20%, కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి 34% ఏర్పాటు చేస్తే మనం చూసాం. కొంతమంది వ్యక్తులు మరి దీన్ని ఈ రిజర్వేషన్ల పట్ల బడుగు బలైన వర్గాల జాతి బిడ్డలు సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతున్నారు. మరి మా కులాలకు ఆధిపత్యం తగ్గిపోతుందని దురుద్దేశంతో సుప్రీంకోర్టులో